నంద్యాలలో గత రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరి ప్రాణాల మీదకి తెచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నాగమ్మ అనే వృద్ధురాలికి 3 కుమారులు ఉండగా రెండో కుమారుడు మధు, ఆయన భార్య మహాలక్ష్మి రాత్రి గొడవ పడుతుంటే సర్ది చెప్పేందుకు వెళ్లిన నాగమ్మపై కోడలు మహాలక్ష్మి తన తమ్ముడు రాజు ఆమెపై దాడికి పాల్పడ్డారు. తన తల్లి నాగమ్మను ఎందుకు కొట్టారని అడిగిన క్రమంలో పెద్దన్నపై కూడా విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అడ్డు వెళ్లిన పెద్దన్న స్నేహితుడు సురేష్పై కూడా కత్తితో దాడి చేయడంతో ప్రాణాపాయ స్థితిలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నంద్యాలలోని హరిజనవాడలో రాత్రి బీభత్సం సృష్టించారు. అక్క మహాలక్ష్మి కోసం తమ్ముడు రాజు చేసిన అరాచకం తీవ్ర విషాదాన్ని నింపింది. అక్క బావ గొడవ పడుతుంటే విచక్షణ కోల్పోయి అడ్డు వచ్చిన వారిని కత్తితో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో పెద్దన్న అక్కడికక్కడే మృత్యువాత చెందగా మరో యువకుడు సురేష్ పరిస్థితి విషమంగా మారింది. అతను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే ఘటనలో ముందుగా గాయపడిన నాగమ్మ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. రాత్రి జరిగిన ఘర్షణలో తమపై దాడికి పాల్పడడానికి కారకులు మీరే అంటూ ఇంట్లోని సామాన్లను ధ్వంసం చేసి బైకుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకుని నంద్యాల అడిషనల్ ఎస్పీ జావలి దర్యాప్తు చేపట్టారు. ఏమేమి జరిగిందంటే మూడు కొట్లాడుకుంటుంటే పోయినారని పిల్లలు చచ్చిపోయినాడు. ఈ పిల్లలకి పొడిచిన పేర్లు కట్టుకొచ్చినాయి. బుద్ధినాడంట సార్. జరిగిందో చెప్పాలంటే చెప్పు. ఎందుకు కొట్టినారు? ఫ్యామిలీలో
బాబుని కొట్టకూడదండి అంటే వానికి వాళ్ళు ఎప్పుడు నువ్వు అడ్డం వేసుకుని కొట్టినాడు. నేను పడిపోయినా మొత్తం